అపోస్తులైన పౌలు వారు మధ్యధరా సముద్రంలో ఆయన ప్రయాణమై వస్తూ తనతో పాటు 276 మంది ఆ ఓడలో ఉన్నారు. ఆ ఓడ 2 సముద్రాలు కలిసే చోట ఆ పడవ చిక్కుకుందని గత వారంలో మనం విన్నాం. 2 పడవలు, ఒకటి లోకం, రెండవది పరలోకం, ఒకటి దేవుడు, మరొకటి దయ్యం, ఒకటి ఆత్మీయత, మరొకటి శరీరం. ఈ రెండింటి మధ్య మన ఆత్మీయ జీవితం చిక్కుకుంటే బహు ప్రమాదమని, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, ఉంటే వెచ్చగా ఉండాలి, వెచ్చగానైనా చల్లగానైనా మనం ఉండకూడదు, అది ఎంత ప్రమాదమో లాస్ట్ సెషన్లో మనం విన్నాం. మెట్టుకు ఆ ఓడ 2 సముద్రాలు కలిసే చోట చిక్కుకుంది. చివరికి ఓడ బ్రద్దలైపోయింది. ఆ ఓడ బ్రద్దలైపోయిన పరంపరలో నట్టనడి సముద్రాన ఓడ బ్రద్దలైతే వాళ్ళు చనిపోయారా లేదా? ఒకవేళ వాళ్ళు బ్రతికితే ఎలా బ్రతికారు? మన ఆధ్యాత్మిక జీవితంలో మన విశ్వాస ఓడ, మన ఆశల సౌధం కుప్పలా కూలిపోతే దానికి మార్గం ఏంటి? ఓ దివ్యమైన వర్తమానం. అందరం మీ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు వ్రాయబడిన మాటలు నేను చదువుతాను. నాతో కలిసి చెప్పండి. 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. 42 ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను. కానీ శతాధిపతి పౌలును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచనలు కొనసాగింపనీయక, నంబర్ 1, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికిపోవాలననియు, నెక్స్ట్ 44 కడమరి వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించాను. చివరి మాట ఇలాగూ అందరూ తప్పించుకొని దరి చేరిరి. విన్నారా? ఆ ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్య అంటే 276 మంది. 2 ప్రవాహాలు కలిసే చోట ఆ ఓడ చిక్కుకొని ఆల్మోస్ట్ బ్రద్దలైపోయింది. ఓడ బ్రద్దలైపోయినప్పుడు వారిలో ఒక అతనికి పుట్టిన ఆలోచన ఏంటంటే, ఒకవేళ వీళ్ళు పారిపోతే సముద్రం కదా, నలుగు దిక్కులు పారిపోతారు, ఖైదీలు ఇక మనకు దొరకరు. కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది ఆలోచిస్తున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? ఈ 276 మందిని చంపేస్తే బాగుంటుంది అని ఆలోచన చేయటం ప్రారంభించారు. దైవజనమ, కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ఓ లక్ష్యాన్ని, ఓ గమ్యాన్ని చేరుకోవాలని మనం ప్రయత్నం ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు సఫలమవుతాం, మరికొన్ని సందర్భాలలో విఫలమవుతాం. విఫలమైన పరిస్థితిలో ఒక వ్యక్తి హృదయంలో పుట్టే ఆలోచన, చంపనన్నా చంపాలి, నేనైనా చావాలి. ఒక అమ్మాయి వివాహ వ్యవస్థలో అడుగుపెట్టింది. మంచి భర్త దొరుకుతాడు, చక్కటి కుటుంబాన్ని కట్టుకుందాం, మంచి పిల్లల్ని కందాం, ఓ మంచి అందమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకుందాం అని ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి ఎన్నో ఆశలతో వివాహ వ్యవస్థలో అడుగు పెడతాడు. వివాహ వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత ఆ భర్త కష్టపడి పనిచేసేవాడు కాక ఓ తిరుగుబోతో తాగుబోతో అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడైతే, భార్య పట్ల బాధ్యత లేకుండా, కడుపును పుట్టిన పిల్లల పట్ల బాధ్యత లేకుండా, బాధ్యత రాహిత్యంతో ఆ భర్త బ్రతుకుతూ ఉంటే వెనువెంటనే ఒక స్త్రీ మనసులో బయలుదేరే ఆలోచన, ఈ చేతగాని భర్తతో కాపురం చేసేదానికంటే విడాకులు తీసుకుంటే పోయిద్దిగా అని కొందరు, మరికొందరు ఇలాంటి భర్తతో నేను బ్రతికేదానికంటే నేను ఎంత కష్టపడ్డా ఈ భర్త మారడం, ఈయన త్రాగుబోతనం విడుదల పొందలేడు,
జీవితాంతం తాగి తాగి తన జీవితాన్ని నాశనం చేసుకునేది కాకుండా నా బ్రతుకును కూడా నాశనం చేస్తాడు. ఇలాంటి భర్తను బ్రతికించేదానికంటే ఏదో అనండి, ఇలాంటి భర్తను ఉంచేదానికంటే చంపేస్తే పోయిద్దిగా అని ఈ కాలంలో కొంతమంది, మరికొంతమంది బలహీన ఘట్టమైనటువంటి స్త్రీలు ఈ బ్రతికే కంటే నేను నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే పోయిద్దిగా అనే ఆత్మహత్య దురాత్మ ఈ కాలంలోనైనా ఆ కాలంలోనైనా ప్రజలను ఏలుబడి చేస్తామని. హత్య చేసే దురాత్మ, ఆత్మహత్య చేసుకునే దురాత్మ. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఆశల సౌధం కూడా బ్రద్దలైపోయి బ్రతకాలో చావాలో అర్థం కాక, నా భర్త వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నా భార్య వల్లనే ఇలా నా జీవితం అయిపోయింది, నా తల్లిదండ్రుల వల్లనే నా జీవితం ఇలా అయిపోయింది, సో వాళ్ళని చంపి నేను చస్తా అన్నట్లుగా హత్య, ఆత్మహత్య దురాత్మ ఒకవేళ నేను ప్రేరేపిస్తూ ఉందా? ఒకసారి ఆలోచించు. నీకు ఎదురైన చిన్న శ్రమను బట్టి, సమస్యను బట్టి నువ్వు చచ్చిపోతే నీ మీద, నీ కుటుంబం మీద దేవుని కొన్న బృహత్తరమైన ప్రణాళిక చేజేతులారా నువ్వు నిర్వీర్యం చేసుకున్నవాడు అవుతావు. దేవుడు నిన్ను పుట్టించింది నిన్ను చంపటానికి కాదు, నిన్ను నీవు చంపుకోవటానికి కాదు. నీ బ్రతుకు మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కొంతకాలం ఓర్చుకో, కొంతకాలం సహించు. శ్రమల మధ్యలో నలగొట్టబడేటప్పుడు ప్రభా భరించే శక్తి నాకు దయచేయి, ఓర్చుకునే శక్తి నాకు దయచేయి. కొంతకాలం ఓర్పు పట్టు. నీ ఊహకు మించినట్లుగా ఆధ్యాత్మికంగానైనా భౌతికంగానైనా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చావటానికి దేవుడు నిన్ను పుట్టించలా, నిన్ను నీవు చంపుకోవటానికి, ఇతరులను చంపటానికి దేవుడు నిన్ను పుట్టించలా. నీ జననం మీద, నీ పుట్టుక మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఒకవేళ తొందరపడి వాళ్ళని చంపినట్లయితే, ఒకవేళ తొందరపడి చంపినట్లయితే అపోస్తుడైన పౌలు మనకు దొరికేవాడు కాదు కదా. అపోస్తుడైన పౌలే మనకు దొరకపోతే ఆయన రాసే పత్రికలు మనకు ఎక్కడ దొరికేవి? ఒకసారి ఆలోచించండి. ఈ ఆత్మహత్య, నేను చచ్చిపోవాలి లేకపోతే చంపాలి, ఈ దురాత్మ మీకు తెలుసా? పిరికోళ్ళకే వస్తుంది అనుకుంటే పొరపాటు. పిరికోళ్ళకే కాదు, ధైర్యవంతులకు కూడా ఈ ఆత్మ వస్తుంది. ఏంటి? అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నాయన, అసలు ఈయన డిక్షనరీలో భయం అనే పదం లేదేమో, ఈయన డిక్షనరీలో అధైర్యం అనే పదం లేదేమో అని అనుకునే ధైర్యశాలులు కూడా నేను చస్తే బాగుండు అని అనుకున్న దాఖలాలు ఉన్నాయి. వారిలో అగ్రజుడు ఎవరయ్యంటే మన పెద్దన్నయ్య ఏలియా గారు. ఏలియా పరాక్రమవంతుడు. తనొక్కడే కర్మేలు పర్వతం మీద దేవుడైన యెహోవా పక్షాన నిలవబడి 800కు పైగా బయలు ప్రవక్తలను దునుమాడాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరితో ఒక్కడే కబడ్డీ ఆడాడు. సహజంగా కబడ్డీ అంటే ఇటువైపు 7 ఉంటారు, ఇటువైపు 7 ఉంటారు. 7 10 మంది? అసలు ఎప్పుడైనా ఆడారా? ఎంత సుధాకర్? 10 7, ఇటువైపు 7, ఇటువైపు 7. కానీ ఇక్కడ కబడ్డీలో విచిత్రం ఏంటో తెలుసా? అటు 840, ఇటు ఒక్కడు. 840 మందితో ఒక్కడే కబడ్డీ ఆడాడు. అద్భుతం. దేవుని పక్షాన తను నిలవబడి కర్మేలు పర్వతం మీద దేవుడైన యెహోవా నిజదేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఇవన్నీ వ్యర్థమైనవని బహిరంగంగా సవాలు విసిరి దేవుని దైవత్వాన్ని నిరూపించిన ఓ పరాక్రమము కలిగిన, రోషము కలిగిన దైవజనుడు. ఇంత అద్భుతమైన పరాక్రమ కార్యం జరిగించిన ఏలియా ఒక వార్త విని బదిరీ వృక్షం కింద కూర్చొని, ఏ చెట్టు? బదిరీ వృక్షం అంటే ఏమనుకున్నారు? రేగ్గాయల చెట్టు. నేనంట రేగ్గాయల చెట్టు కింద ఏమి నీడ ఉంటుంది చెప్పండి? బదిరీ వృక్షం అంటంతో అది ఏదో చెట్టు అనుకుంటా, విచిత్రమైన చెట్టు, వింతైన చెట్టు అనుకుంటారు. అదే విచిత్రమైన చెట్టు కాదు. మన తెలుగులో ఆ గ్రాంధికంలో బదిరీ వృక్షం అని ఉంటుంది, వాస్తవంగా రేగ్గాయల చెట్టు. మరి ఆ చెట్టు అని వచ్చిందో నాకు తెలియదు. కానీ అంటాడు, అయ్యా నా పితరుల కంటే నేనేం గొప్పవాడిని కాదయ్యా, నన్ను చంపేయి. కానీ ఏలియా చేసిన ప్రార్థనలో ఒక అద్భుతం ఏంటంటే,
నన్ను చంపేయి అన్నాడు కానీ నేను చచ్చిపోతా అనలా. విన్నారా? నన్ను చంపేయి అని అన్నాడు కానీ ఊరేసుకుంటా నేను చచ్చిపోతా, ఏమంటే పురుగుల మందు తాగుతా నేను చచ్చిపోతా, ఎలుకల మందు తింటా నేను చచ్చిపోతా అని నేను చచ్చిపోతాను అనలా. నన్ను చంపేయి అన్నాడు. ఎందుకు తాను ఆత్మహత్య చేసుకోవటానికి ఇష్టపడలేదో తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఆర్పుకునే అధికారం మనకు లేదు. ఈ దీపం ఇంతకాలం వెలగాలని దేవుడు నిర్ణయించాడు. కరువైనా ఖడ్గమైనా దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఆ దీపం వెలుగుతూనే ఉండాల. ఆమెన్. ఆ దీపాన్ని అని నీ అంతటి నువ్వు ఆర్పుకోకూడదు, నా అంతటి నేను ఆర్పుకోకూడదు. ఎందుకో తెలుసా? ఈ చిన్న బాధ భరించలేక కుటుంబంలో, సంసారంలో, ఉద్యోగ వ్యాపారాల్లో ఈ చిన్న శ్రమను భరించలేక ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? నరకాగ్నికి వెళ్తాయి. నరకంలో ఏముంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధ సంబంధమైన పొగ యుగాయుగాలు లేస్తుంది అని వాక్యంలో రాయబడింది. చిన్న బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే వాని ఆత్మ యుగాయుగాలు నరకంలో కాలిపోతుంది. ఆ సంగతి ఏలియా ఎరిగి నన్ను చంపే ప్రభువాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. నిజంగా ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడా అంటే వినలా. ఏలియా కూడా దేవునికి అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఏలియానే గనక ఆ గడియలో చనిపోతే ఎంత గొప్ప పరిచర్య చేసే అవకాశాన్ని తాను కోల్పోయేవాడో మీకు తెలుసా? దైవజనుడైన ఏలియా ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంగీకరించలా. దేవుడు అంటాడు, ఏలియా ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? అసలు నీ మీద నాకున్న ప్రణాళిక ఏంటో తెలుసా? శక్తికి మించిన పరిచర్య నీ కొరకు నేను దాచిపెట్టా. నీ ఊహకు మించిన సేవ నీ కొరకు దాచిపెట్టా. నీ తలంపుల్లో కూడా రాని ఓ దివ్యమైన పరిచర్య నీ కొరకు నేను దాచిపెట్టా. ఏంటయ్యా? ఇంతకాలం నువ్వు చేసిన సేవ కంటే రాగల కాలాల్లో శక్తికి మించిన సేవ నీ ద్వారా నేను జరిగించబోతున్నా. ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? నీ పట్ల నాకున్న ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా కొంచెం కాలం ఓర్చుకో. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పరిస్థితి కూడా చచ్చిపోతే పోయిద్ది. ఎవరి కొరకు బ్రతకాలి? ఓ తెలియని నిరాశ, ఓ తెలియని నైరాశ్యం, ఓ తెలియని కృంగుదల నీ హృదయాన్ని ఏలుబడి చేస్తా ఉందా? ఒక శుభవార్త, కొంతకాలం ఓర్చుకో. రాగల కాలాలలో నీ ఊహకు మించిన దీవెన నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు. కనీసం నీ ఊహల్లో కూడా నా దేవుడు ఇలా నన్ను నిలవబెట్టబోతున్నాడు, నా పిల్లల్ని ఇలా నిలవబెట్టబోతున్నాడు, నా పిల్లల్ని ఇలా దీవించబోతున్నాడు, ఆత్మీయంగానైనా ఆర్థికంగానైనా ఆరోగ్యపరంగానైనా నా దేవుడు నన్ను ఇలా నిలవబెట్టబోతున్నాడని నీ ఊహల్లో కూడా లేని ఒక దివ్యమైన భవిష్యత్తు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఇంతకాలం దేవుడు నిన్ను దీవించిన దానికంటే కొంతకాలం ఓర్చుకో. శక్తికి మించిన ఆశీర్వాదం, ఊహకు మించిన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. పెద్దగా చెప్దాం ఆమెన్. ఏంటి ఏలియాకి శక్తికి మించిన ఆశీర్వాదం? ఆ తర్వాత అద్భుతం, రాజులను అభిషేకించాడు, ప్రవక్తలను అభిషేకించాడు, తనకంటే రెండంతల అభిషేకం కలిగిన దైవ సేవకులను తయారు చేశాడు. అద్భుతం తెలుసా? ఈ సృష్టిలో మరణించకుండా, మరొకసారి అందరు నా వైపు చూడండి, ఈ సృష్టిలో చావకుండా, మరణం చూడకుండా పరలోకానికి వెళ్ళిన వ్యక్తులు ఇద్దరు. ఎవరో తెలుసా? ఒక ఆయన హానోకు, రెండవ ఆయన చెప్పాలి, ఒక ఆయన హానోకు, రెండవ ఆయన ఏలియా. ఏలియా ఏమనుకున్నాడు? రేగి చెట్టు కింద చచ్చిపోతాను అన్నాడు. నా సావు ఎవరికి తెలియకూడదు అన్నాడు. దేవుడు ఏలియాని ఏం చేశాడో తెలుసా? పరలోకం నుండి అగ్నిరథాలు, అగ్ని గుర్రాలు తీసుకొచ్చి వేడుకతో పరలోకానికి దేవుడు తీసుకెళ్ళాడు. అద్భుతం తెలుసా? చచ్చిపోలే ఏలియా. నన్ను చంపే ప్రభు అంటే విచిత్రం తెలుసా? ఈ ప్రార్థన చేసి దరిదాపుగా ఏలియా ఈ ప్రార్థన చేసి 2700 సంవత్సరాలు అవుతుంది. ఒకసారి చెప్పండి. 2700 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడు చంపేయమని. అద్భుతం తెలుసా? ఎప్పటికీ ఏలియా బ్రతికే ఉన్నాడు. ఆమేనా? అంటే అంతకాలం బతుకుదామనే 2700 సంవత్సరాల నుంచి బతికే ఉన్నాడు.
నన్ను చంపే ప్రభు అంటే ఎప్పటికీ చచ్చిపోలా. విచిత్రం తెలుసా, ఏలియా 3 కాలాలలో సేవ చేశాడు. ఎప్పటికి 2 కాలాలలో. ఒకటి పాత నిబంధనలో సేవ చేశాడు, రెండవది ఎక్కడ సేవ చేశాడో తెలుసా? యేసుక్రీస్తు వారు రూపాంతరపు కొండ మీద ఉండి శిలువ మరణాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే రూపాంతరపు కొండ మీద మోషే ఏలియాలు ఇద్దరు ప్రత్యక్షమై యేసు ప్రభు వారు ఏలియా కనపడి ఏమని చెప్పి ఉంటాడో తెలుసా? అయ్యా, శిలువను చూసి భయపడుతున్నావా? ఏం భయపడకో. శిలువ మరణాన్ని చూసి భయపడుతున్నావా? ఏం భయపడకో. ఎందుకు, దేన్ని బట్టి అంత ధైర్యం చెప్తున్నావు ఏలియా అంటే, నేను కూడా యెజబెలుని చూసి అట్టాగే భయపడ్డా. యెజబెలు గుర్తు వస్తే ఆ రోజుల్లో నా మైండ్ అంతా గజిబిజి అయిపోయేది. యెజబెలు గుర్తు వస్తే చాలా గాబరా అయిపోయేది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నన్ను చంపుతానన్న యెజబెలుని చంపాడు. నన్ను చంపే ప్రభు అన్న నన్ను చంపకుండా పరలోకానికి ఆరోహణమై సజీవుడిగా తీసుకొని వెళ్ళాడు. నన్నే సజీవుడిగా తీసుకెళ్ళాడంటే నువ్వు మరణానికి అప్పగించబడిన మరలా పునరుద్ధానపు శక్తితో తిరిగి లెగుస్తావు. సమాధి నిన్ను బంధించలేదు. యోనా గర్భంలో నుంచి ఎలా బయటకు వచ్చాడో యోనా, నీవు కూడా అలా బయటకు వస్తావు అని యేసుక్రీస్తు వారిని ధైర్యపరిచాడు. నా ప్రభు బిడ్డలారా, ఎందుకు నువ్వు చావకూడదో తెలుసా? శ్రమల మధ్యలో కొంతకాలం ఓర్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ సాక్ష్యం అనేకులను బ్రతికించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఎందుకు శ్రమల మార్గం గుండా మనల్ని తీసుకెళ్తాడో తెలుసా? ఒక సాక్ష్యం కొరకు. ఆమేన్. ఎందుకు శ్రమల మార్గం గుండా దేవుడు తీసుకెళ్తాడో తెలుసా? సాక్ష్యం కొరకు. రేపు అలా కృంగిని స్థితిలో ఎవరైనా నీకు ఎదురుపడితే, అయ్యా నాకు ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా దేవుడు నన్ను బ్రతికించాడు, నన్ను ఆదుకున్న దేవుడే, నన్ను బ్రతికించిన దేవుడే నిన్ను ఆదుకుంటాడని కృంగిన అనేకులకు ధైర్యం ఇవ్వటానికి ఈరోజు కృంగుదల నీకు అనుగ్రహిస్తాడు. విచిత్రం తెలుసా, ఏలియా తర్వాత ఆరోహణమే వెళ్ళారు. బైబిల్లో రాయబడిన మాట 7 ఏండ్ల శ్రమల కాలం అని ఉందే. 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ఏలియా మరలా భూమి మీదకి వచ్చి ఆ తెగులుల మధ్యలో అల్లాడిపోతున్న వ్యక్తులకు ధైర్యం ఇచ్చి దేవుని సత్య సువార్తను 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా ఆయన బోధిస్తాడట. అంటే ఏలియా పాత నిబంధన కాలంలో వాక్యం చెప్పాడు. నా చెప్పండి, క్రొత్త నిబంధన కాలంలో వాక్యం చెప్పాడు. మూడవది శ్రమల కాలంలో కూడా వాక్యం చెప్పబోతున్నాడు. అంటే ఎన్ని కాలాల్లో వాక్యం చెప్పాడు? నాకు ఒక కాలం చాలు ప్రభు అంటే అంత తేలిక నిన్ను ఎట్లా తీసుకెళ్తానయ్యా? శక్తికి మించిన సేవ ఏలియాకి ఇచ్చినట్లుగా ఈరోజు బ్రతుకు బ్రద్దలై, సంసారం బ్రద్దలై, ఆర్థిక స్థితిగతులు బ్రద్దలై, ఆరోగ్యం బ్రద్దలై, నేను చస్తే బాగుండు అన్న పిరికి ఆత్మతో ఏలుబడి చేయబోతున్న బిడ్డలారా, కొంచెం కాలం ఓర్చుకోండి. శక్తికి మించిన దీవెన నీకు నీ పిల్లల పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. రైట్. చంపాలని అనుకున్నాడు, కానీ అక్కడ పౌలు ఒక ఆయన గుర్తొచ్చి తన ఆలోచన మార్చుకొని ఇప్పుడు ఏమంటాడో తెలుసా? అయ్యా, ఈదగలిగేవారు ఈదుతూ వెళ్ళండి. రైట్. ఆ ఓడ యొక్క పలకలు ఉన్నాయే, పలకలను ఆశ్రయం చేసుకొని వెళ్ళగలిగిన వాళ్ళు పలకల మీద వెళ్ళండి. మూడవది ఓడ కొయ్యలు ఉన్నాయే, ఓడ కొయ్యలు ఆ ఓడ కొయ్యల మీద వెళ్ళగలిగిన వాళ్ళు ఓడ చెక్కల మీద మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్తే కొందరేమో ఈదుకుంటూ వెళ్ళారు. రైట్. మరికొందరేమో పలకల మీద వెళ్ళారు, మరికొందరేమో ఓడ చెక్కలను ఆశ్రయించి వెళ్ళారు. అద్భుతం. ఈ మూడిటి ద్వారా అందరూ ఒడ్డుకు చేరి ఒక్కరు కూడా సముద్ర పాలు కాకుండా అందరూ తప్పించుకొని దరి చేరిరి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది తప్పించుకున్నారు? ఎంతమంది మరణంలో నుంచి తప్పించుకున్నారు? అందరూ. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ నట్టనడి సముద్రాన మన విశ్వాస ఓడ బ్రద్దలైనా ఇక అంతా అయిపోయింది అని అనుకోకు. నీ దేవుడు అంతా అయిపోయిందన్న ఆఖరి క్షణాన్ని కూడా ఒక అద్భుత ప్రారంభంగా దేవుడు ప్రారంభిస్తాడు. ఒక అద్భుత ప్రారంభంగా దేవుడు చేయగలుగుతాడు. నీవు అనుకుంటావు అంతా అయిపోయింది, ఇంకేం మిగలలేదు అని నీవు అనుకుంటే
పతనమైపోయింది అని అనుకుంటే అదే ప్రారంభంగా దేవుడు మారుస్తాడు. నట్టనడి సముద్రంలో ఓడ బ్రద్దలైపోతే వాళ్ళందరూ తప్పించుకొని దరి చేరారు. దేని ద్వారా అంటే మూడిటి ద్వారా. నేను చెప్పబోయే వర్తమానం ఏంటంటే గమ్యస్థానానికి నిన్ను నన్ను చేర్చే 3 సూత్రాలు. ఎప్పుడు బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో కూడా, కోల్పోయిన పరిస్థితుల్లో కూడా, నాకు ఇంకొక అవకాశం లేదని ఆశ కోల్పోయిన స్థితిలో కూడా నిన్ను నన్ను దరికి చేర్చే 3 సూత్రాలు. మొట్టమొదటి సూత్రం, ఈదుతూ వెళ్ళాలంటాడు. చెప్పండి ఒకసారి, కొంచెం పెద్దగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకోసారి చెప్పండి. ఈదేటప్పుడు ఏం కదులుతాయి చెప్పాలి. ముందు చేతులు కదలాల, కాళ్ళు కదలకపోయినా పర్వాలా. ఎట్లా అనుకుంటా ఎట్లా అనుకుంటా ఎట్లా అనుకుంటా నీళ్ళలో మునిగిపోయినప్పుడు ఇలా అంటే చాలు, మనిషి పైకి వచ్చేస్తాడు. చేతులు కదలాల. ఇది అనుభవం దేనికి గుర్తు తెలుసా? ప్రార్థనా జీవితానికి గుర్తు. బ్రతుకు ఎంత బ్రద్దలైపోయినా ప్రార్థనా శక్తితో ఒడ్డున చేరే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 107వ కీర్తన 28వ చరణం నుంచి 30వ చరణం వరకు చూడండి. నాతో కలిసి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆగిపోయెను. అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. ఇక్కడ పెద్దగా చెప్పండి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఎక్కడికి నడిపించాడు? వారు ఏ రేవుకు వెళ్ళాలని బయలుదేరారో, ఏ రేవుకు వెళ్ళాలని కోరుకున్నారో వారు కోరిన రేవుకే వారిని నడిపించాడు. ఎందుకు నడిపించాడు? 28వ వచనంలో మనం చూస్తాం కదా, శ్రమలకు తాళలేక చచ్చిపోదాం అని అనుకోలా, శ్రమలకు తాళలేక చంపేద్దాం అని అనుకోలా, శ్రమలకు తాళలేక మా బ్రతికింతేలే అని అనుకోలా. ఆ శ్రమల మధ్యలో కొట్టుమిట్టాడేటప్పుడు యెహోవాకు వారు మొరపెట్టిరి. మరోసారి చెప్పండి, యెహోవాకు వారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు పెట్టారా, శ్రమలకు తాళలేని స్థితిలో ఒకవేళ ఉంటే నేను చచ్చిపోతా అనే ఆలోచన కంటే, ఇంటి వాళ్ళని చంపి నేను చచ్చిపోతా అనేదానికంటే, నా ఈ స్థితికి నీవే కారణం కాబట్టి నిన్ను చంపుతా అనేదానికంటే, తాళలేని శ్రమలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తే, ఏ రేవుకు చేరాలని నీ ప్రయాణాన్ని కొనసాగించావో ఓడ బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో కూడా తప్పకుండా దేవుడు నిన్ను గమ్యస్థానానికి చేరుస్తాడు. ఒకసారి నా వైపు చూడండి. వారు కోరిన రేవుకు వారిని ఎక్కడికి నడిపించాడు? వారు కోరిన రేవుకు వారిని నడిపించాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పిల్లలు ఏది కావాలని కోరుకొని పిల్లల్ని చదివిస్తున్నావు? అయిలరా, నీ జీవితంలో ఏమి సాధించాలని వ్యాపారాన్ని ప్రారంభించావు? ఎలాంటి దివ్యమైన సేవ చేయాలని సేవలో నువ్వు అడుగుపెట్టావు? నీ గుండెల్లో ఉన్న కోరిక ఏంటి? అయ్యా, నేను కోరుకుంది ఒకటి, నా బ్రతుకులో జరుగుతుంది ఒకటి, నేను ఆశపడింది ఒకటి, నేను అనుభవిస్తుంది ఒకటి, నా డెస్టినీ ఒకటి. కానీ దరిద్రం నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా ఉంది అని ఒకవేళ ఈ దయనీయ స్థితిలో అల్లాడిపోతున్నావా? నీకు శుభవార్త. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేయి. ఏనాటికైనా నీ డెస్టినీ నిన్ను తప్పకుండా దేవుడు చేరుస్తాడు. ఏది కావాలని నువ్వు కోరుకున్నావో ఆ గమ్యస్థానానికి నిన్ను చేర్చగలిగింది ఇదే అనుభవం. చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు నీళ్ళల్లో పడిన తర్వాత ఈదకపోతే ఏమైపోతాడు? శ్రమల మధ్యలో నువ్వు చిక్కుకున్నప్పుడు ప్రార్థన అనే ఈత నీకు రాకపోతే చచ్చిపోతావు. ఒకసారి ఇలాగే
సముద్రంలో గోదావరి నదిలో అట్లా పడవ వెళ్తుందట. ఆయన చక్కగా తెడ్డేస్తున్నాడు. బాగా చదువుకున్న ఒక ఆయన ఈ తెడ్డేస్తున్న నావికుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాడు. నీకు భూగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. నీకు అనండి ఒకసారి, నీకు అంతరిక్ష శాస్త్రం తెలుసా అన్నాడు. నాకు తెలియదు బాబు, నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినోడు కాదు, అసలు స్కూల్ మెట్లే ఎక్కినోడు కాదు అంటంతో యువతలోడు అంతటితో ఆపకుండా, ఖగోళ శాస్త్రం తెలియని నీ బతుకు వేస్ట్, అంతరిక్ష శాస్త్రం తెలియని నీ బతుకు వేస్ట్. సరే ఇంతకీ వైజ్ఞానిక శాస్త్రం తెలుసా అన్నాడు. నాకు తెలియదయ్యా అన్నాడు. ఇగిడి వెకిలిగా మాట్లాడతా, ఏ శాస్త్రాలు తెలియని నీ బ్రతుకు వేస్ట్, అసలు ఈ బతికే కంటే నువ్వు చచ్చిపోతే మంచిది అని ఎకతాళిగా మాట్లాడుతున్నాడట. ఈలోపు ఏం జరిగిందో తెలీదు, పౌలు గారి పడవ 2 సముద్రాలు కలిసే చోట సిక్కుకున్నట్లుగా ఈ పడవ కూడా 2 సముద్రాలు కలిసే చోట సిక్కుకొని వాడ సుడులు తిరుగుతుందట. వాడ బ్రద్దలైపోతుంది. అన్ని శాస్త్రాలు తెలిసిన ఆయన నావికుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేనేం చేయాలి? అప్పుడు అన్నాడట, నీకు ఈత శాస్త్రం తెలుసా? నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. నేను చదివిన సబ్జెక్టులో ఎక్కడ ఈత శాస్త్రం లేదే. ఏమండి, గణిత శాస్త్రం ఉంది, వైజ్ఞానిక శాస్త్రం ఉంది, ఆర్థిక శాస్త్రం ఉంది, ఆరోగ్య శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, భూగోళ శాస్త్రం ఉంది, అంతరిక్ష శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాలన్నీ చదివే కానీ ఈత శాస్త్రం ఎక్కడ రాలేదే, ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడూ చదవలేదే. అప్పుడు అన్నాడట, ఇప్పుడు నువ్వు బతకాలంటే ఒకటి యేసు శాస్త్రం అయినా తెలిసి ఉండాలి, ఈత శాస్త్రం అన్నా వచ్చి ఉండాలి. మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గల వారమై ఉన్నాము. ఆగు అక్కడ, రైట్. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను. దేని బట్టి తప్పించాడు? మా కొరకు మీరు ప్రార్థన చేయటం వలన ఇక ముందుకును దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు. వాస్తవంగా చచ్చిపోతామని అనుకున్నాం, కానీ మీరు చేసిన ప్రార్థన ప్రాణభిక్ష పెట్టింది అంటాడు. దైవజనమ, ఎందుకు మనం పదే ప్రార్థన చేయాలి విసుక్కోకుండా? ఎందుకు పదే మోకరించాలి? ఎందుకు దేవుని బ్రతిమలాడుకోవాలి? ప్రార్థన ప్రాణభిక్ష పెడతాది. ఏ భిక్ష? ఈ సృష్టిలో ప్రాణానికి మించి విలువైంది ఏముంది? డబ్బు గొప్పదా? ఆస్తి గొప్పదా? ఉద్యోగం గొప్పదా? వ్యాపారం గొప్పదా? ప్రాణం గొప్పదా? ఇప్పుడు ప్రాణం పోతుంది, ఈయన బ్రతికించాలంటే హాస్పిటల్లో పెట్టాలి, 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది అని అంటే ఏం చేస్తాడు? ఉన్న ఇల్లు కూడా అమ్మి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డబ్బు పెట్టుబడి పెడతాడు. ప్రాణం కంటే గొప్పది ఏదీ లేదు కదా. అలాంటిది ప్రార్థన ప్రాణభిక్ష పెట్టగలుగుతుంది. ప్రాణాన్నే పోయగలిగినప్పుడు ప్రార్థన నీ జీవితంలో ఏవైనా చేయగలదు. గట్టిగా చెప్తాం ఆమేన్.